సమ్మర్లో పచ్చళ్ళు ఎంత ఫేమస్ అలాగే వడియాలు కూడా అంతే ఫేమస్ అండి. ఈ ఆవిరి వడియాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దాము. ముందుగా అయితే 2 గ్లాసుల రేషన్ బియ్యాన్ని తీసుకుని 2-3 సార్లు శుభ్రంగా కడిగి నైట్ అంతా నానబెట్టుకోవాలి. మళ్ళీ మార్నింగ్ మనం వడియాలు పెట్టుకునే ముందు ఈ బియ్యాన్ని ఒకసారి శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకోవాలి. అలాగే 1 కప్పు సగ్గు బియ్యాన్ని తీసుకుని కొద్దిగా వాటర్ వేసి 1 అవర్ అయితే నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని ఒక మిక్సీ జార్ తీసుకుని కొద్దిగా బియ్యం వేసుకుని తగినంత వాటర్ వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వేరే మిక్సీ జార్ తీసుకుని కారానికి సరిపడా కొన్ని పచ్చిమిరపకాయలు అలాగే కలర్ కోసం కొన్ని బీట్రూట్ ముక్కలను యాడ్ చేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని మెత్తగా పేస్ట్లో అయితే చేసుకోవాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని ఏదైనా జల్లెడ సహాయం తీసుకుని ఇలా రసం అంతా కిందకి దిగే విధంగా తీసుకోవాలి. అలాగే నేను ఈ వడియాల్లో ఎటువంటి ఫుడ్ కలర్ అయితే యూజ్ చేయడం లేదు. నేను ఓన్లీ బీట్రూట్ కలర్ని అయితే యూజ్ చేస్తున్నాను. ఇప్పుడైతే ఈ రసం అంతా కిందకి దిగింది కదా, ఇప్పుడు ఈ పిండి అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వలన మనకి ఈ పిండి అంతా కూడా లేత పింక్ కలర్లో అయితే వస్తుంది. చూసారు కదా ఈ విధంగా. ఈ బీట్రూట్ ప్లేస్లో మనం క్యారెట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం, తగినంత ఉప్పు, కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకుని పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని ఏదైనా మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు పక్కనైతే ఉంచుకోవాలి. ఇప్పుడైతే ఈ వడియాలను ఆవిరి పట్టుకోవడం కోసం ఒక ఇడ్లీ పాత్ర అయితే తీసుకుని కొద్దిగా వాటర్ అయితే వేసుకుని ఇలా వాటర్ అనేది వేడెక్కిన తర్వాత మన ఇంట్లో ఏదైనా ప్లాస్టిక్ మూతలు ఉంటాయి కదా, వాటిని అయితే తీసుకుని కొద్దిగా ఆయిల్ అప్లై చేసి కొద్దిగా పిండిని అయితే తీసుకుని ఇలా ప్లేట్ అంతా అప్లై చేసుకోవాలి. ఈ పిండిని ఎక్కడ మన గ్యాప్స్ అనేవి లేకుండా అప్లై చేసుకుని ఇలా 2 మినిట్స్ పాటు ఇవనేవి మనం ఆవిరి పట్టుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా అయితే ఈ ఆవిరి వడియాలు అనేది రెడీ అవుతాయి. ఇప్పుడు వీటిని తీసుకుని ఏదైనా స్టిక్ సహాయంతో ఈ వడియాలను అయితే తీసుకోవాలి. చాలా ఈజీగా అయితే వస్తాయండి. కలర్ కూడా చూసారు కదా, పింక్ కలర్లో అయితే వచ్చాయి. అలాగే మొత్తం పిండినంతా కూడా ఇదే విధంగా వడియాలుగా అయితే ప్రిపేర్ చేసుకుని డే మొత్తం అయితే ఎండలో పెట్టుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను కొద్దిగా అయితే వేపుతున్నాను. మీరే చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో. అలాగే కలర్ కూడా మనకి లైట్ పింక్ కలర్లో అయితే వచ్చాయి కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.